హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో చూద్దామా. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఆమె హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం మీద ఆనుకొని ఉండేవాళ్ళంట, దేవుని యొక్క మాటలు వినేవారంట, వారు బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి వ్యక్తిగా ఉంటారంట. బండ మీద కట్టబడిన ఇల్లు అది గాలి వచ్చినను తుఫాను వచ్చినను అది ఎటు కదలకుండా స్థిరంగాను బలంగాను ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క గృహము అది రక్షణ కలిగినటువంటి గృహముగాను, క్రీస్తు ఒక మంచితనాన్ని తెలియజేసే ఒక సువాసన గల ఇల్లుగాను, పరిమళ తైలము కలిగిన ఇల్లుగాను ఉండాలి. దేవుని యందు భయభక్తులు గలవారిన ఇల్లు అది దైవికమైన తీర్మానాలతో ముందుకు వెళ్ళేదిగా ఉండాలి. అంత మాత్రం కాదు, అది ఆ కుటుంబంలో అందరూ కూడా రక్షణ కలిగి ఉండాలి, దైవికమైన భయం కలిగి నీతిమంతులుగా జీవించాలి, పరిశుద్ధులుగా జీవించాలి, యథార్థవంతులుగా జీవించాలి, జ్ఞానమును బుద్ధి కలిగి తన కుటుంబాన్ని వాక్యానుసారంగా సరిచేసుకొని వాక్యానుసారంగా ముందుకు తీసుకొని వెళ్తారంట. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అటువంటి ఇల్లు యోగ్యమైనదిగా ఉంటుందంట, దేవుని సమాధానాన్ని పొందేదిగా ఉంటుందంట, దేవుణ్ణి ఆశ్రయించే కుటుంబముగా ఉంటుందంట. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని, దైవికమైనటువంటి యోగ్యతను పొందుకునే వారికి సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, వారి గూడారాన్ని దేవుడు వర్ధిల్లింపజేస్తాడంట. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.